హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సునీత సీరియస్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఇటీవల మన భారత ప్రధాని మోదీ గారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని కలిశారు. వారిద్దరి మధ్యన జరిగిన సంభాషణలో సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు చెందిన F-35 యుద్ధ విమానాలని భారత్కి విక్రయిస్తారని ఆఫర్ చేశారు. ఈ F-35 యుద్ధ విమానాల్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే రాడార్ వ్యవస్థని కూడా మిస్లీడ్ చేసి యుద్ధంలో పాల్గొంటున్న శత్రు దేశాలపైన తెలివిగా దాడి చేయగల యుద్ధ విమానాలివి. టెక్నాలజీ పరంగా ముందుండే అమెరికా ఇటువంటి విమానాలను కలిగి ఉన్నది. వీటినే అత్యాధునిక స్టెల్త్ విమానాలని కూడా అంటారు. అమెరికాలో అక్కడ మోదీ ట్రంప్ సమావేశం జరుగుతున్నప్పుడు మన ఇండియాలో బెంగళూరులో ఏరో ఇండియా ప్రదర్శన ఒకటి జరుగుతుంది. ఈ ప్రదర్శనలో ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా F-35కి దీటైన విమానాకృతిని ప్రపంచం ముందు నిలిపింది వెమ్టెక్ సంస్థ. అలా అగ్రరాజ్య సాంకేతికతకి తామేమాత్రం తీసిపోమని చాటారు ఆ సంస్థ వ్యవస్థాపకుడు వెంకటరాజు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక లంక గ్రామం. ఇతను చిన్నతనంలో వ్యవసాయం చేసేటప్పుడు జోడెద్దుల పైన కాడి పెట్టే తీరులో కంట్రోల్ ఇంజనీరింగ్ని గమనించాడు. అలా తమ శ్రమ జీవితంలో సైన్స్ని వెతికిన జిజ్ఞాసే వేటుకురి వెంకటరాజుని మేటి ఇంజనీరింగ్గా మార్చింది. వెమ్ టెక్నాలజీ సంస్థతో దేశ రక్షణ వ్యవస్థకు యుద్ధ విమానాలు రూపొందించే పారిశ్రామికవేత్తగా నిలిపింది. 1998వ దశకంలో మన దేశం సొంతంగా మిసైల్స్ తయారు చేసుకోవాలనుకుంది. వాటిని లక్ష్యం దిశగా నడిపించే యాక్చుయేటర్ సాంకేతికతని మనకు అందిస్తామన్న ఇజ్రాయెల్ దేశం చివరి నిమిషంలో వెనుకడుగేసింది. ఇలాంటి పరిస్థితుల్లో DRDO సంస్థ ఆ ప్రాజెక్టును వెమ్టెక్ వాళ్ళకు అప్పగించింది. అప్పటి నుంచి వెమ్ టెక్నాలజీ సంస్థ భారత రక్షణ శాఖలో ఒక భాగస్వామ్యం అయింది. భారత ఆయుధ సంపత్తిలో అతి కీలకమైన ఆకాశ క్షిపణికి కూడా వీరు ముఖ్యమైన భాగాలను రూపొందించారు. అదేవిధంగా ప్రతిష్టాత్మక తేజస్ యుద్ధ విమానంలో అతి కీలకమైన మధ్య భాగాన్ని కూడా వెమ్టెక్ వాళ్ళే రూపొందించారు. ఈ స్ఫూర్తితోనే పూర్తి స్థాయిలో F-35కి దీటైన యుద్ధ విమానాన్ని తయారు చేశారు. దాని పేరే ఆమ్కా. ఈ ఆమ్కా యుద్ధ విమానాన్ని తయారు చేసి మన దేశం తలెత్తుకునేలా చేశారు. దేశ రక్షణ అవసరాలను తీర్చే అతిపెద్ద ప్రైవేట్ యూనిట్గా రూపుదిద్దుకుంది వెమ్ టెక్నాలజీస్. దాని వ్యవస్థాపకుడే వేటుకురి వెంకటరాజు. చిన్నప్పుడు దుక్కి దున్నుతూ అందులో సైన్స్ ఏముందా అని ఆలోచించిన వెంకటరాజు నేడు తెలుగు జాతి గర్వించే పారిశ్రామికవేత్తల్లో ఒకరయ్యారు. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.